సురేష్ సార్, యా రీసెంట్గా డీలిమిటేషన్పై పార్లమెంట్లో బిల్లు పెట్టారు కదా సార్. అవును. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? అపోజ్ చేస్తాను. ఎందుకు సార్? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, అసలు డీలిమిటేషన్ అనేది పాపులేషన్ సెన్సస్ ఆధారంగా చేస్తారు. 2011 సెన్సస్ ఆధారంగా చేస్తామని చెప్పేసి ఆ బిల్లో పెట్టారు. అంతకుముందు ఇప్పటి వరకు మనకున్న పార్లమెంట్ సీట్స్ అనేవి 1971 సెన్సస్ ఆధారంగా ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు 2011 సెన్సస్ ఆధారంగా చేస్తే నార్థన్ స్టేట్స్కి సీట్స్లో వాటా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సదరన్ స్టేట్స్తో పోలిస్తే. ఎందుకంటే 1971 నుంచి 2011 మధ్యలో నార్థన్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువ గ్రో అయింది. సదరన్ స్టేట్స్లో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉంది. సో కాబట్టి పాపులేషన్ ఆధారంగా సీట్ల పెంపకం జరిగితే అది ఆటోమేటిక్గా నార్థన్ స్టేట్స్ యొక్క పర్సంటేజ్ షేర్ ఇన్ ఓవరాల్ పార్లమెంట్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల సదరన్ స్టేట్స్ యొక్క వాయిస్ పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక మంచి పని చేసినందుకు సదరన్ స్టేట్స్ని పీనలైజ్ చేసినట్టు అవుతుంది. అయితే అమిత్ షా గారు అన్నారు, ఓరల్గా చెప్పారు పార్లమెంట్లో, ఏమని, సదరన్ స్టేట్స్కి ఏమీ తగ్గదు, లెక్కలతో సహా చెప్పారు. అయినప్పటికీ కూడా అది ఓరల్గా చెప్పే విషయం కాదు. నిజంగా సదరన్ స్టేట్స్ యొక్క పర్సంటేజ్ షేర్ అనేది తగ్గకుండా ఉంచాలి అనుకుంటే అది బిల్లోనే పెట్టుండొచ్చు, కానీ బిల్లో పెట్టలేదు. ఈ డీలిమిటేషన్ బిల్లో పెట్టకపోతే వచ్చే రిస్క్ ఏంటంటే ఆ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్ అనేది ఫైనల్గా డిసైడ్ చేస్తుంది. అండ్ కమిషన్ డిసైడ్ చేస్తే దాన్ని జ్యుడిషియరీలో క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. కమిషన్ యొక్క డెసిషన్స్కి ఒక చట్టానికి ఉన్న అధికారాలన్నీ ఉంటాయి. సో దాన్ని మనం కోర్టులో క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. సో చాలా రిస్కీ ఆస్పెక్ట్. ఇది ఖచ్చితంగా డీలిమిటేషన్ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేసి ఉంటే మేబీ సపోర్ట్ చేసేవాడినేమో, ఇప్పుడైతే సపోర్ట్ చేయను. రెండో ఆస్పెక్ట్, ఇలాంటి ఒక చట్టం తీసుకొచ్చేటప్పుడు, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చేటప్పుడు వైడర్ డిబేట్ జరగాలి. అంటే అపోజిషన్ పార్టీస్కి, జనరల్ పబ్లిక్ కూడా ఈ బిల్లు గురించి ముందే తెలియజేయాలి. దాని మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడగాలి, లేదా పార్లమెంటరీ కమిటీకి దీన్ని రిఫర్ చేయాలి. ఏది చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ దీన్ని రష్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. రెండోది, ఉమెన్ రిజర్వేషన్తో దీన్ని లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం ఉండుంటే ఆల్రెడీ ఇప్పుడున్న 543 సీట్లలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ 2026 తర్వాత వచ్చే డీలిమిటేషన్ బేస్ చేసుకుని దాన్ని తీసుకొస్తామని చెప్పి అప్పుడు వాయిదా వేశారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ 2011 బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేసేసి దాని ఆధారంగా ఉమెన్స్ రిజర్వేషన్ తీసుకొస్తారని చెప్పడం కూడా ఒక రాజకీయపరమైన ఎత్తుగడలాగే ఉంది తప్పితే జెన్యూన్గా ఉమెన్ కోసం చేస్తున్న ఎఫర్ట్లా అనిపించలేదు. నిజంగా ఉమెన్ కోసమే చేస్తుంటే ఆ బిల్ వచ్చినప్పుడు 2023లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు.